హాయ్ అండి, అందరికి నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 36. మళ్ళీ అక్కడికి వెళ్ళావో కాలు విరగొడతాను. జగదీష్ తన చేతిని నీట సన్నని నడుం చుట్టూ వేశాడు. దూరం నుండి చూసేవారికి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ జగదీష్ పెదవులపై ఒక ఎగతాళి నవ్వు వచ్చింది. ఇక్కడ చేయడం మీకు ఇష్టం లేదా? అయితే బయటికి వెళ్దామా? అదే చాలా బాగుంటుంది అనుకుంటా. రావుగారి కూతురు ఎంత తిరిగిపోతో ఈ ప్రపంచానికి కూడా తెలుస్తుంది అన్నాడు. జగదీష్ మాటలు మిగతా వెన్నులో వణుకు పుట్టించాయి. అతని చెయ్యి మీద తన పట్టు బిగించి బ్రతిమాలుతున్నట్టు చూసింది. అతని గురించి ఆమెకు బాగా తెలుసు. అతను అన్న ప్రతి మాట చేసే తీరుతాడు. గతసారి తను కేవలం కొంచెం అసంతృప్తి చూపించినందుకే అతను వెంటనే మంచం దిగిపోయి రావుగారి కుటుంబం షేర్లు విలువ పడిపోయేలా చేశాడు. అందుకే ఆమె తన ధైర్యాన్ని కూడగట్టుకుంది. అతన్ని ఒప్పించడానికి ఏదైనా చెయ్యాలి. ఈ అవకాశాన్ని మళ్ళీ కోల్పోకూడదు. జగదీష్ ఎర్రటి చూపులతో నిగితాను పైనుంచి కింద వరకు చూశాడు. తను అందంగా ఉంది అనటంలో సందేహం లేదు, కానీ తను అమాయకురాల్లా నటిస్తుందని అతనికి తెలుసు. ఈ కొన్ని సంవత్సరాలు అతను విదేశాల్లో ఉన్నప్పుడు తను చాలా మంది అబ్బాయిలతో ఉండే ఉంటుంది అని అతని నమ్మకం. ఆ ఆలోచన రాగానే జగదీష్ గుండెల్లో కోపం కట్టలు తెంచుకుంది. అతను వెనుకడు వేయకుండా ఇక నిగిత దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరాడిక ఆమె తల పైకెత్తి అతన్ని చూడాల్సి వచ్చింది. కానీ అతని అందమైన ముఖంలో జాలిజాడ కూడా ఆమెకు కనిపించలేదు. బదులుగా అతని కళ్ళల్లో కేవలం నొప్పి, కోపం మాత్రమే ఉన్నాయి. నిగితకు ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. తను పెను తుఫాన్లో చిక్కుకున్న నావలా అనిపించింది ఆమెకు. 2 గంటల పాటు తన కోపాన్నంతా నిగిత మీద చూపించాడు జగదీష్. ఆమె పైనుంచి లేచి నిలబడ్డాడు. తర్వాత ఒక కోట్ను నేల మీదకు విసిరి వేసుకోమని సైగ చేశాడు. నిగిత దాన్ని నేల మీద నుండి తీసుకుంది. కానీ దాని నుండి వస్తున్న ఘాటైన సెంటు వాసన ముక్కు పుటాలను తాకగానే ఆమె ముఖం చిట్లించింది. ఇలాంటి చౌకబాలు సెంట్లు వాళ్లే వాడతారని ఆమెకి తెలుసు. అసహ్యంతో ముఖం చిట్లించిన తను ఏం చేయగలదు? జగదీష్ తన బట్టలను ఇలా చేశాడు కాబట్టి ఆమెకు వేరే దారి లేదు. ఈ కోట్ వేసుకోవాల్సిందే, లేదంటే బయట అలా ఉండిపోవాలి. రావుగారు అమ్మాయి, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? నీకు ఆనందంగా అనిపించలేదా? నేను నిన్ను సంతృప్తి పరచలేదా అని కఠినంగా అడిగాడు జగదీష్. అతను ఒక మంచింటి అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా లేదు. ఈ మాటలు విని నిగిత మొహం పాలిపోయింది. జగదీష్ మళ్ళీ అదే పని చేస్తాడేమోనన్న ఆలోచనకి ఆమె కాళ్ళు భయంతో వణిగిపోయాయి. జగదీష్కి ఇంత బలం, శక్తి ఎక్కడి నుండి వస్తాయని ఆమె ఆశ్చర్యపోయింది. ఇప్పుడే ఒక ఆమెతో ఉన్నాడు, తర్వాత 2 గంటల పాటు తనతో ఉన్నాడు. ఇక మళ్ళీ చేయడానికి అతనికి ఇంకెంత శక్తి ఉందా? మిగతా తనను తను శాంతపరచుకోవడానికి ఒక లోతైన శ్వాస తీసుకుంది. కానీ ఆమె మాట్లాడినప్పుడు తన గొంతు ఇంకా వణుకుతూనే ఉంది. జగదీష్, మా నాన్నని కాస్త వదిలిపెట్టండి. ఆయన ఆరోగ్యం బాగోలేదు. చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు. మీ నాన్నను వదిలిపెట్టాలా? జగదీష్ పెదవులా అందుకున్నాడు. అతని నుదుటిపై ఉన్న మచ్చ మరింత స్పష్టంగా కనిపించింది. అప్పట్లో శర్మగారి కుటుంబాన్ని ఎవరైనా వదిలిపెట్టారా? అతని కళ్ళు చిన్నవయ్యాయి. నిగిత వైపుకు చూస్తూ, నిగిత, నీ శరీరం తనకన్నా విలువైందని నిజంగా అనుకుంటున్నావా? నేను ముందు ఆ అమ్మాయితో ఎందుకున్నానో తెలుసా? ఎందుకంటే నా దృష్టిలో నువ్వు తను ఒకటే కాబట్టి. ఇంకా నీచమైన దానివి నువ్వు అని అన్నాడు. జగదీష్ మాటలు నిగిత ఆత్మాభిమానాన్ని మట్టిలో కలిపేశాయి. ఆమె తీవ్రంగా అవమానించబడింది. ఆమె శరీరం అదుపు లేకుండా వణికింది. ఆమె ఎంత బలహీనంగా అయిపోయింది అంటే దాదాపు నేల మీద కుప్ప కూలిపోయేలా ఉంది. జగదీష్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె గెడ్డాన్ని గట్టిగా పట్టుకుని పైకి చూసేలా చేసి ఆమె చెవిలో గుసగుసలాడాడు. ప్రస్తుతానికి మీ నాన్న ప్రాణాలను వదిలేస్తున్నాను, కానీ నాకు కావాలి అనుకున్నప్పుడు తీసుకోగలను. అతని ప్రాణాలు నా చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి నాకు కోపం తెప్పించకుండా జాగ్రత్త పడు, అర్థమైందా? మిగతా గడ్డాన్ని అంత గట్టిగా పట్టుకోవడంతో ఆమెకు నొప్పిగా ఉంది. ఆమె కష్టంగా అర్థమైంది అని అంది. చీపో! జగదీష్ నిగితను హింసాత్మకంగా విదిలించాడు. ఆమె కాలు ఇంకా బలహీనంగా ఉండటంతో వెంటనే నేల మీద పడిపోయింది. ఆమె మోకాలకు గాయాలే, రక్తం కారుతుంది. కన్నీళ్ళు ఆమె చెంపల మీదుగా జారి ఒకదాని తర్వాత ఒకటి నేల మీద పడ్డాయి. ఆమె కష్టపడి లేచి తల దించుకుని గది నుండి బయటికి పరిగెత్తింది. దూరం నుండి మోహన్ మిగతా గది నుండి బయటికి వెళ్లడం చూశాడు. అప్పుడే అతను తలుపు వైపుకు నడిచాడు. అతను గదిలోకి అడుగు పెట్టగానే గాలిలో చెమట, సెంటు కలిసిన వాసన అతని ముక్కును తాకింది.
అతని కళ్ళు చిట్లించి ముఖం చిట్లించుకుని హోటల్ గది తీసుకోవడానికి డబ్బులు లేవా అని అడిగాడు. జగదీష్ ఏమీ మాట్లాడలేదు. అతను సోఫాలో హాయిగా కూర్చుని సిగరెట్ ను ఒక దమ్ము లాగి పొగను రింగులుగా వదిలాడు. అతను కోపంగా మోహన్ వైపుకి చూశాడు. మోహన్ నిగితా కోసమైన రావుగారి కుటుంబాన్ని వదిలిపెట్టమని జగదీష్ ని ఒప్పించాలి అనుకున్నాడు. కానీ తనకి ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. అన్నిటికీ మించి జగదీష్ రావుగారి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటే అతన్ని మాత్రం తప్పు పట్టలేం. గత కొన్ని సంవత్సరాలుగా అతను మరి చాలా బాధపడ్డాడు. ఇక రాహుల్ పల్లవి కింద పార్కింగ్ లో ఉన్నారు. రాహుల్ పల్లవిని కారులోకి గట్టిగా తోసి ఆమెకు సీట్ బెల్ట్ బిగించాడు. తర్వాత తలుపును గట్టిగా మూసేశాడు రాహుల్. ఇలా తనను అదుపు చేయటంతో పల్లవి కోపంతో రగిలిపోతుంది రాహుల్ మీద. రాహుల్, నన్ను వదిలిపెట్టు. రాహుల్ ఎందుకింత పెత్తనం చేస్తున్నాడో ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. అయితే రాహుల్ పల్లవిని పట్టించుకోలేదు. అతను కారు స్టార్ట్ చేసి వేగంగా దూసుకుపోయాడు. అతని కళ్ళు ముందు రోడ్డుపైనే స్థిరంగా ఉన్నాయి. పల్లవి ఎంత భయపడింది అంటే కదలడానికి కూడా ధైర్యం చేయలేదు. ఆమె సీట్ బెల్ట్ ని గట్టిగా పట్టుకుని కారులో నుంచి బయట పడిపోతానేమోనని భయపడింది. రాత్రి ఈ సమయంలో రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక బంగ్లా వైపుకు వెళ్లే దారిలో వేరే వాహనాలు లేకపోవడంతో రాహుల్ స్వేచ్ఛగా నడపగలిగాడు. రాహుల్ ఎక్సిలేటర్ నొక్కాడు. కారు మరింత వేగంగా దూసుకుపోయింది. దాని వేగం పెరుగుతూనే ఉంది. వాళ్ళు ఒక మూలన మలుపు తిరుగుతూ ఉన్నప్పుడు కారు రోడ్డు మీద జారుతున్నట్టు అనిపించింది పల్లవికి. ఈ క్షణంలో అతని చర్యలు, హావభావాలు చూస్తూ ఉంటే రాహుల్ తీవ్రమైన కోపంలో ఉన్నాడని పల్లవికి క్లియర్ గా అర్థమైంది. కానీ ఆమెకు అయోమయంగా ఉంది. అతనికి అంత కోపం ఎందుకు వచ్చింది? జరిగిందంతా చూశాక కోపంగా ఉండాల్సింది తను కదా. పల్లవిని చాలాసార్లు ఇరికించారు. కానీ రాహుల్ ఎప్పుడు కావ్యాన్ని వెనకేసుకుని వచ్చాడు. కావ్యది తప్ప ఉప్పాని కూడా చూడలేదు. ఇదే పల్లవి గుండెను ముక్కలు చేసింది. కానీ ఈ క్షణంలో ఆమె ఆ విషయం గురించి ఆలోచించలేకపోయింది. ఆమెకు తన కడుపులో ఉన్న బిడ్డకు భద్రత ముఖ్యం. ఆమె వణుకుతున్న గొంతుతో, రాహుల్ దయచేసి నెమ్మదిగా నడుపు అని అంది. అయితే రాహుల్ ఏమీ విననట్టుగా వేగాన్ని పెంచుతూ ఉన్నాడు. పల్లవి ఇక తన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆమె ఇప్పుడు నిజంగానే భయపడింది. ఆమె కడుపులో చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె కన్నీళ్లతో, రాహుల్ కారాపు, నాకు వాంతి వస్తుంది, ఆపు ఆపు. పల్లవి తన పదాన్ని పూర్తి చేయలేకపోయింది. ఆమె నోరు మూసుకుని కక్కబోయింది. రాహుల్ ఇంకేమీ మాట్లాడలేదు. కానీ అకస్మాత్తుగా కారు కీచుమనే శబ్దంతో ఆగింది. వాళ్ళు అప్పటికే శాంతి విలాస్ కు చేరుకున్నారు. రాహుల్ ఎంత వేగంగా నడిపాడు అంటే వాళ్ళ ఇంటికి చేరడానికి కేవలం 10 నిమిషాలు పట్టింది. పల్లవి కారులో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మొదటి అంతస్తులో ఉన్న బాత్రూంలోకి వెళ్ళి వాంతి చేసుకుంది. కానీ ఆమె ఇంకా రాత్రి భోజనం చేయకపోవడంతో ఆమె కడుపు ఖాళీగానే ఉంది. ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఏం వాంతి కూడా చేసుకోలేకపోయింది కడుపులో ఏమీ లేక. ఆ సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు పల్లవికి అందాయి. ఆమె దాన్ని తీసుకుని ఒకేసారి కొన్ని గుక్కలు తాగింది. అప్పుడే ఆమెకు కాస్త తేలిగ్గా అనిపించింది. అప్పుడు ఆమెకు ఇందాక జరిగింది గుర్తొచ్చింది. ఆమె రాహుల్ వైపుకు తిరిగి ఆమె పల్లవి అతని గుండె మీద బాధతో ఇలా అంది. రాహుల్, నీకు పిచ్చి పట్టిందా? నన్ను చంపాలి అనుకుంటున్నావా? చావాలి అనుకుంటే నువ్వు చావు, నన్ను ఇరికించొద్దు. నేను కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాలి అనుకోవటం లేదు. పల్లవి అంత బాధగా ఏడవడం చూసి రాహుల్ ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆమె వీపును సున్నితంగా నిమిరాడు. ఆమె కన్నీళ్లు అతని చొక్కాల్లోకి ఇంకాయి. అతని గుండె కరిగిపోయినట్టు అనిపించింది. పల్లవికి సడన్ గా పొత్తి గడుపులో నొప్పిగా అనిపించింది. బహుశా ఇందాక భయంతో కలిగిన భయం వల్లేమోనని, ఆమె కడుపులోని బిడ్డ కూడా ఒత్తిడికి గురైందేమోనని ఆమె ఆందోళన పడింది. తన బిడ్డకి ఏమైనా అయితే పల్లవి ముఖం పాలిపోవటం రాహుల్ గమనించాడు. అతనికి తెలియకుండానే భయంగా అనిపించింది. అతను తక్కువ గొంతుతో, ఏమైంది నీకు అని అడిగాడు. రాహుల్ వల్లే తన బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది అన్న ఆలోచన రాగానే పల్లవికి కోపం వచ్చింది. ఆమె అతన్ని దూరంగా తోసి, అది నీకు అనవసరం, నన్ను ఒంటరిగా వదిలేయ్ అని అరిచింది. రాహుల్ కళ్ళు వెంటనే చల్లబడ్డాయి. అతను ఆమె వైపుకు తదేకంగా చూస్తూ, నాకు సంబంధం లేదా? నిజంగా నాతో ఏ సంబంధం లేదని అనుకుంటున్నావా అని అడిగాడు రాహుల్. పల్లవి తలదించుకుని అతన్ని పట్టించుకోలేదు. తను బిడ్డ గురించి అతనికి చెప్పలేదు. కానీ ఆమె చేసిన పని రాహుల్ కు మరింత కోపం తెప్పించింది.
నువ్వు దొంగచాటుగా బయటికి వెళ్ళి బారుకు వెళ్ళడానికి ఎంత ధైర్యం? ఇంట్లో నా కోసం వెయిట్ చేసి ఉండమని చెప్పాను కదా. అతను ఆగి పళ్ళు కొరుకుతూ ఎగతాళిగా, నేను రాకముందే ఇక పదుల కొద్దీ మగాళ్ళు నీకు లైన్ వేసి ఉంటారు కదా అని అన్నాడు వ్యంగ్యంగా. మొత్తం 20 మంది, పల్లవి తడుముకోకుండా చెప్పేసింది. వాళ్ళిద్దరి మధ్య క్షణకాలం నిశ్శబ్దం. రాహుల్ నిజంగా పల్లవి గొంతు నులిమి చంపాలి అనుకున్నాడు. కానీ ఆమె పాలుపైన ముఖం చూసి ఆ కోరికను అంచుకున్నాడు. దానికి నువ్వు చాలా గర్వపడుతున్నావు కదూ? పల్లవి అయోమయంగా రాహుల్ వైపుకు చూసింది. నన్ను అడిగింది నువ్వే కదా, నేను కేవలం సమాధానం చెప్పాను. రాహుల్కి తన మాటలకి నోటమాట రాలేదు. 100 కోట్ల ఒప్పందం మాట్లాడడం కన్నా పల్లవితో వ్యవహరించడం కష్టమని అతను మొదటిసారి అయితే గ్రహించాడు. రాహుల్ తనను తాను నియంత్రించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. అతను ఇలా అన్నాడు, మళ్ళీ నేను అలాంటి చోట చూడనివ్వకు, లేదంటే నీ కాళ్ళు విరగ్గొడతాను. పల్లవికి అతన్ని భరించలేకపోయింది. కానీ ఆమె తన కోపాన్ని అంచుకుని బదులిచ్చింది. రాహుల్, మనం విడాకులు తీసుకోబోతున్నాం. నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నా విషయాల్లో ఎందుకు ఎప్పుడు తలదూరుస్తావు? ఇది కొంచెం అన్యాయంగా అనిపించడం లేదా నీకు? రాహుల్ ముఖం చిట్లించి కోపంగా నవ్వాడు. నాతో విడాకులకు ఎందుకంత తొందర? వేరే అబ్బాయిలతో తిరగడానికి ఆగలేకపోతున్నావా? ధృవకి ఇప్పటికే మాట ఇచ్చేసావా ఏంటి? ఏదేమైనా ఈ రోజు కాఫీ ఎలా ఉంది? అప్పుడే పల్లవికి అర్థమైంది రాహుల్ ఎందుకంత కోపంగా ఉన్నాడో. అతను ధృవాన్ని చూసి అసూయ పడుతున్నాడు. ఆమె గుండెల్లో కోపం కట్టలు తెంచుకుంది. రాహుల్, నీకు పిచ్చి పట్టిందా? నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నిజానికి రాహుల్ పల్లవిని వెంబడించడానికి ఎవరిని పంపలేదు. అతను ఆమె కోసం బార్కు వెళ్ళినప్పుడు ఎవరో అతనికి ఒక కేఫ్ లో ఆమె ధృవ ఉన్న ఫోటోని అయితే పంపారు రాహుల్కి. ఆ ఫోటోలో పల్లవి ధృవ వేళ్లు తాకాయి. ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నారు. అది చూసిన ఎవరికైనా వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం అర్థమవుతుంది. రాహుల్ ఆ విషయం గురించి ఎంతగా ఆలోచిస్తే అంతగా కోపం పెరుగుతుంది. అతను ఒక చేతిని గోడ కానించి కోపంగా అరిచాడు. నువ్వు పెళ్ళైన దానివని మర్చిపోయావా పల్లవి? విడాకులు అయ్యే వరకు ఆగలేవా వేరే అబ్బాయితో ఉండడానికి? అతని మాటలకు పల్లవికి పిచ్చెక్కింది, కోపం వచ్చింది. మరి మరి నువ్వు కావ్యతో ఉండేందుకు నువ్వు పెళ్ళైన వాడువని నీకు గుర్తుందా? నువ్వు కావ్య మరి? పల్లవి చెప్పాలి అనుకుంది, ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకంటే రాహుల్ ఆమెను గోడ కదిపి పెట్టి గెడ్డం పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. పల్లవి ధృవాన్ని కాని మరి ఇతర మగాన్ని కాని వెనకేసుకుని రావటం రాహుల్ వినదలుచుకోలేదు. ఒక్క మాట కూడా రాహుల్ వినాలి అనుకోలేదు పల్లవి నోటి నుండి. మరి అదే కదా బాబు ప్రేమ అంటే, అర్థం చేసుకో.